సో నా అనుభవం ఏం చెప్తుందంటే ఇది పని చేయదు దోస్త్. మనిషి ఇన్సెన్సిటివ్. కరెక్ట్ గా ఏదన్నా తనకు కావలసిన దొరికినప్పుడు ఓవర్గా కుత కింద చెప్తాడు, కాలంలో దాన్ని మర్చిపోతాడు. కానీ జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటుంది. మొన్న మనం కవి సామ్రాట్ అనే సినిమా చూస్తే ఎప్పుడో ఒక ఆయన చేసిన సహాయం ఆయన ఎప్పుడు మర్చిపోలే. ఎందుకంటే అది సహాయం అంటే మామూలు సహాయం కాదు, తన జీవితాన్ని నిలబెట్టిన సహాయం. అది ఎన్ని కోట్లు ఇచ్చినా దానికి ఈక్వాలెంట్ ఏది చేయలేము మనం. కానీ మనిషి 90% నేను చూసిన నా చిన్న లైఫ్లో నేను ఎవరిని ఏ సహాయం కోరలేదు. చిన్న చిన్నవి కోరుంటాను, కాస్త నీళ్ళు ఇస్తారా లేకపోతే అంతవరకు. నేను ఎక్కువ అడిగింది లిఫ్ట్ నా లైఫ్. ఒక వ్యక్తి అన్న మాట నన్ను జీవితంలో లిఫ్ట్ అడగొద్దని అనిపించేలా చేసింది ఒక అర్ధరాత్రి. అప్పుడు నేను చాలా ప్రయోగాలు చేసేవాడిని. ఫేస్ రీడింగ్ చేసి అక్కడి నుంచి బైకర్ వస్తున్నాడు, ఇలా నిలబడేవాడిని. ఆ బైకర్ ఫేస్ కట్ చూసి ఇతను ఆపడు. సో నేను 3 సార్లే చెయ్యి ఇట్లా అంటాను. 3 సార్లు కనుక బైక్ సాగలేదనుకో నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. ఇది నాకు నేను పెట్టుకున్న ఒక చిన్న గేమ్. బస్సు కూడా ఎక్కకూడదు. నేను వెళ్ళవలసింది 4 to 8 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. మళ్ళీ టైం నైట్ 11-11:30 అట్లా. సో ఎప్పుడు ఫెయిల్ అయ్యేది కాదు. నేను కొన్నిసార్లు చాలా బైక్స్ పోనిచ్చేవాడు, ఇతను ఆపడు. అది నాకున్న ఒక అబ్జర్వేషన్. అది నేను ఎవరన్నా చూసి ఇట్లా ఆపితే నాకు తెలిసిపోతుంది. ఒకరోజు కరెక్ట్గా నల్గొండ ఎక్స్ రోడ్ ఆ చౌరస్తాలో నిలబడ్డప్పుడు 100% ఇతను ఆపడం నాకు నమ్మకం వచ్చి థర్డ్ ఆప్షన్ అది 2 వీక్ని ఆపితే నన్ను చూసుకుంటూ పోయాడు ఇట్లా సీరియస్గా. ఎవరు పట్టించుకోరు, బట్ అతను సీరియస్ చూసుకుంటూ పోయాడు. వెళ్ళిపోయాడు నన్ను దాటుకొని. నేను నడుద్దామని అనుకునే లోపు అంత దూరం పోయి మళ్ళీ బైక్ మలుపుకొనొచ్చు. సో నా గెస్ కరెక్టే, అతను ఎక్కించుకోవడానికి వస్తున్నాడు అనుకుంది. అతను నా దగ్గరకు వచ్చి మళ్ళీ రౌండ్ తిరిగి నా పక్క కాపి ఎక్కువే ఆగు, వేలు కొట్టుకున్నది నిన్ను ఎక్కించుకోవడానికి కాదు, ఇది చెప్పాడు. సో అది నేను లిఫ్ట్ అడిగాడు. నాకు అతను చెప్పింది కరెక్టే అనిపించింది. లక్షలు ఇల్లు పెట్టి పక్కింటోని పిలిచి పడుకోబెట్టుకోవడానికి కాదు. ఇక అంత విభజన. మనస్సు అంతే గదులు క్రియేట్ చేస్తూ ఉంటుంది, కంపార్ట్మెంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. కలిసి ఉంటే గొడవలు అయిపోతాయి. అందుకని మనసు ఏం చేస్తుంది, విభజించి పాలించు అని చెప్పి. సరే, ఇది ఒక కోణం అయితే మనిషి ఇన్సెన్సిటివ్ అని ఎందుకంటున్నా అంటే, ఇంతకుముందు ఫస్ట్ చెప్పిందేమో ఒక చిన్న సహాయం చేసింటాడు ఒకడు, ఆ సహాయం పొందిన తర్వాత నేను కోట్లకు సంపాదించినా సరే ఆ విషయం మాత్రం ఇప్పుడు మర్చిపోను. అట్లాంటి దాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల నష్టం లేదు, కానీ దట్స్ హౌ యూ షో యువర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. నీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా. నేను సిటీకి వచ్చిన కొత్తలో ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆ పేరెందుకు ఇప్పటికి ఉన్నాడు రిలవెంట్. సో చాలా తిరిగాడు 500 కోసం, 500. సో నేను ఎక్కడెక్కడ బొమ్మలు వేస్తుండేవాడిని. అతను ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు, కొత్తగా, ఏ జ్ఞానం లేదు. తిరిగి అలసిపోయి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. చాలా దిగాలుగా ఉంటే నేనే అడిగాను, ఏమిటి ప్రాబ్లం, డల్గా ఉన్నావు అంటే. నాకు అర్జెంటుగా 500 కావాలి, మా అమ్మకి పంపించాలంట. నా దగ్గర నువ్వు లేవు, నాకేమో ఆఫీసులు ఇయ్యరు, నాకు ఫ్రెండ్స్ లేరు, ఉన్న వాళ్ళు ఇయ్యట్లేదు, ఏం చేయాలి, సావాలి నా నీ అమ్మ ఉన్నాడు కదా ఇట్లా. అట్లా చెప్తూ ఏడ్చేసాడు. అంటే ఆ టైంలో ఆ 500 అనేది ఎటువంటిదంటే, అలెగ్జాండర్ ప్రపంచాన్ని మొత్తం గెలుచుకొని ఎడార్లో పోతుంటే దాహమైనప్పుడు నువ్వు పైసలు మింగలేవు. దాహమైనప్పుడు నువ్వు గెలుచుకున్న రాజ్యాలు మింగలేవు, నీ దగ్గర కత్తి మింగలేవు, నీళ్ళే కావాలి, ఆడ నీళ్ళు లేవు. ఓకే, ఒక కథ కూడా చెప్తారు. అలెగ్జాండర్ పోతే ఎక్కడా నీళ్ళు లేవు. అలెగ్జాండర్ రాజు అరిచాడు, నీళ్లు లేవా ఇక్కడ. అప్పుడే అక్కడ డయోజనీస్ కనిపించాడు. ఆ డయోజనీస్ దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది, ఆడుకుంటున్నాడు అంతే. సింబాలిక్ స్టోరీ. ఎందుకంటే ఆ రోజుల్లో బాటిల్స్ ఎక్కడివి, మేము ఒక పీపా లాంటిది ఉండవచ్చు. అది చూసి అతని దగ్గర నీళ్లు ఉన్నాయి, వెళ్ళి పట్టుకురండి, ఊరికే రావద్దు, 10వ పరకో పడేయండి, రాజు కదా.
వెళ్ళిన తర్వాత సైనికుడు ఎన్నికి వచ్చాడు, సార్ 7 అంట, 200 అయిపో. వెళ్ళాడు, సార్ 7 అంట. సరే సైనికుడితో కాదు, సైన్యాధ్యక్ష నువ్వు పోయి అడుగుపో, జర గౌరవంగా అడుగు, ఇవ్వకపోతే లేపే. నో నో నో, లేపడం కాదు మన ఉద్దేశం. సైన్యాధ్యక్షుడు పోతే చూడ నేను ఇయర్ పో అన్నాడు అంతే. తర్వాత మంత్రిని పంపించాడు, పంపిస్తే నీకైతుందా దాహం దూప, లేదు మా రాజుకి, ఆడనే రమ్మన్నాను. ఎవరిది అవసరమో వాడే రావాలి, ఆయన అయ్యే నేను. మీరు దుర్మార్గులు చంపి తీసుకపోతే మీకే పాపం దాక్కుతుంది, నేనైతే ఇయ్య. అప్పుడు నేను ఇచ్చినట్టు కాదు, మీరు లాక్కున్నట్టు అవుతుంది. అప్పుడు అలెగ్జాండర్ వచ్చాడు, కత్తి ఉంది, నీళ్లు, ఫస్ట్ కూసో, రిలాక్స్ కూసో, నేనైతే ఇయ్యను. నన్ను చంపకుండా ఎట్లా తీసుకుంటావు చెప్పు దీన్ని, ఎందుకంటే నువ్వు రాజ్యాలన్నీ అట్లే గెలుచుకున్నావు, దాడి చేసి చంపి. ఇప్పుడు నన్ను చంపకుండా ఇస్ దర్ ఎనీవే. డయోజనస్ కూడా చాలా పెద్ద ఫిలాసఫర్. ఈ డబ్బుల మూట తీసుకొని ఇవ్వండి, నాకు డబ్బులతో పని. ఒక రాజ్యం, నేను గెలిచిన రాజ్యాల్లో ఒక రాజ్యం బాబిలోని ఇచ్చేస్తాను, తీసుకో. నా సగం రాజ్యం ఇచ్చేస్తా, తీసుకో. చాలా దాహం వేస్తుంది, పూర్తి రాజ్యం ఇస్తే తీసుకోండి, కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. అప్పుడు ఆ డయాజనస్ చెప్పిన మాట తెలుసు, కృష్ణ రాజ్యం ప్రపంచానికి గెలవాలంటే నువ్వు ఏమో చేయాలనుకున్నావు, సరైన సమయంలో వాటర్ బాటిల్ చాలన్నా. ఇప్పుడు అలెగ్జాండరు ఆ నీళ్లు తాగాడు, కానీ డయోజనస్ ఆ రాజ్యం తీసుకోలే. నేను ఊరికే టెస్ట్ చేద్దాం, నాకు రాజ్యం మీద ఆశ. ఇన్ని గెలుచుకున్న నీవు దేన్ని అనుభవించలేవు, ఏది నాది కాదు, తీసుకలో పడుకొని ఉన్నా. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ సంథింగ్ అండ్ ఎంజాయింగ్ సంథింగ్. ఇప్పుడు డయోజనస్ అనే వ్యక్తిని అలెగ్జాండర్ లైఫ్ మర్చిపోలేడు. అతను రాజు అయినప్పటికీ, ఆఫ్టర్ ఆల్ ఆరో నీళ్లు తాగేసినావు, రేపొద్దున బావి కాడికి పోయినావు అనుకో, బావిలో నువ్వు మునకలేస్తున్నా, నెక్స్ట్ నువ్వు సముద్రం మధ్యన బావి మధ్యన పెద్ద ప్యాలెస్ కట్టుకొని ఎటు చూసినా నీళ్లున్నా, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ డయోజనస్. ఇది మన జీవితంలో లెసన్. ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, మర్చిపోతారు. అప్పట్లో ఏదో ఇచ్చిన పటవా. సో ఈ ఫ్రెండ్కి అట్లా వెక్కి ఏడుస్తున్నప్పుడు డయోజనస్ ఇచ్చినట్టు నేను 500 ఇచ్చా. నా దగ్గరనే పైసలు లేవు, బట్ అతని ఎమోషన్ నాకు నచ్చింది, అమ్మ కోసం అన్నాడు. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్స్ భయ్యా థ్యాంక్స్ అని బైక్ వేసుకొని పోయాడు. నేను అప్పుడు టెంపుల్లో ఉండేవాడు. నేను మా అమ్మమ్మ కోసం బోరింగ్ నీళ్లు కొట్టి రోజు నింపేవాడిని, ఒక డ్రమ్. అట్లా చిన్న కృతజ్ఞత అవర్ణం చేసి పెడుతుంది కాబట్టి ఆమెం అడగలేదు నన్ను. సో ఇప్పుడు నేను ఒక రాకెట్ ఎలాగో తయారు చేయలేదు, 1,00,000 మందికి అన్నదానం ఎలాగూ చేయలేదు, అట్లీస్ట్ బోరింగ్ నీళ్ళన్నా కొట్టాలి కదా, చేయలేదు, ఎలాగూ చేయలేను. ఎవరి ఇంటికి వెళ్తే కూరగాయలు తరిగియాలి కదా, ఇది తరిగియాక రాకెట్ తయారు చేయక ఎందుకు ఇలా అయిపోతా. సో అతను నాకు ఫోన్ చేసి ఒక ఎమోషన్లో మాట్లాడు. ఆ ఏం మాట ఏంటంటే, నా లైఫ్లో నేను మర్చిపోలేను. నా బంధువులు, నా శ్రేయోభిలాషులు, నా క్లాస్మేట్స్ ఎవ్వడు సాయం చేయలేదు. ఈరోజు నువ్వు ఎవడో నాకు తెలియదు, ఓన్లీ ఒక 2 వారాల స్నేహం, 500 అంటే చాలా ఎక్కువ. నేను జీవితంలో మర్చిపోలేను అని చాలా ఏమంటారు, ఒక ఎలేటెడ్ హార్ట్తో మాట్లాడాడు. తర్వాత కాలం ఇట్లా గడిచింది. ఇప్పుడు అతని జీవితంలో కొంత డబ్బు వచ్చింది. జస్ట్ ఒక 8 years తర్వాత హీ హ్యాడ్ మనీ. రేసా బాగున్నావా, కొంచెం ఆ ఫ్రెండ్షిప్ అలాగే, కానీ ఆ సెన్సిటివిటీ పోయింది, ఎమోషన్ కూడా ఓకే. నేను ఒకసారి అన్నాను అనమాట, ఆ రోజు నేను నీకు ఏడ్చినప్పుడు 500 ఇచ్చిన, గుర్తుంది కావాలంటే 10,000 ఇచ్చేస్తే ఇప్పుడు అట్లేం లేదు అంటే. అలా అనేసరికి నేనేం షాక్ తినలే, మనిషి అలాగే ఉంటాడు. కానీ నేను కొన్ని ఆత్మకథలు చదివినప్పుడు
కొందరు గొప్ప వ్యక్తుల జీవితాలు చూసినప్పుడు కొందరు రామలక్ష్మణ్ మాస్టర్ పోని బాబురావు అనే వ్యక్తి గురించి చెప్పినట్టున్నారు. ఇక ఇండస్ట్రీ వదిలేసి పోదామని ఇట్లా పోతున్నారంట. ఒక వ్యక్తి వచ్చాడు ఇట్లా. ఇక్కడ పోతున్నారంటే ఇంకా మాకు అవకాశాలు వస్తలేవు, ఎందుకంటే వాళ్ళు హీరోలు కాదు, ఫైట్ మాస్టర్, క్రియేటివ్ ఏదో ఫైట్లు చేద్దాం అనుకుంటున్నారు. ఫైటింగ్ ఒకటి చెప్పాలన్నా, మనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉందేనే, ఇక్కడ కొట్టుకో అంటే కొట్టుకుంటారు. ఏ లేదు, పూరి జగన్నాథ్ ఆఫీస్లో కొత్త సినిమా తీస్తున్నాడు మంచి దర్శకుడు, పోయి కలవండి ఇస్తాడేమో అవకాశం అంటే ఈయన మాటిని ఈయనకి పూరి ఆఫీస్కి పోయారు. చూడగానే చేసేయండి అన్నాడంట. అసలు ఎంక్వైరీ చేయాలి, మీకు కార్డు గిడ్డు ఉందని కూడా అడగలే. ఇలా ఉన్నోడు వచ్చి అడుగుతాడు కదా, ఇద్దరు మంచిగా ఉన్నారు చక్కగా ఏఫ్గా, మంచిగా చేస్తారు కదా, చేద్దాం చేసుకుందాం అన్నాడు. అయిపోయి 6వ తరగతి వెనక్కి తిరిగి చూడలే. ఇప్పుడు రామ్ లక్ష్మణ్ మాస్టర్ బాబురావుని మర్చిపోవడానికి లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అందుకని నీ జీవితంలో మర్చిపోకూడని కొందరు పేర్లు చెప్తా. ప్రతి ఒక్కరూ అమ్మని మర్చిపోవడానికి లేదు. ఆమె లేకపోతే నువ్వు లేనే లేవు కదా, అస్సలే లేదు. తర్వాత రైతును మర్చిపోవడానికి లేదు. యూ షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు యువర్ ఫార్మర్. నువ్వు అతనికి ఏమి దండలేయకు, బట్ థ్యాంక్ఫుల్గా ఉండు. ఎప్పుడన్నా ఫార్మరు రోడ్డు మీద కూరగాయలు అమ్ముతున్నాడు, బేరం చేయకరా దొంగనా కొడక. సినిమా టికెట్ కోసం పోతావు అల్లు సినిమాస్కి 600, ఓకే, నో బేరం. పబ్కి వెళ్తావు, నో బేరం. ఎప్పుడన్నా బీర్ బాటిల్ బేరం చేసినావా? కానీ పాపం అన్ఎడ్యుకేటెడ్ కూర్చుని ఉంటాడు వాడు, అప్పటికే పొలంలో చాలా కష్టపడి ఒక బట్ట పరుచుకొని ఒక చిన్న రాయి వేసుకుని ముడ్డి కింద కూర్చొని చూస్తా ఉంటాడు. అతను నీ నుంచి ఏం ఆశిస్తలేడు. ఫ్రెష్ కూరగాయలు కొని ఆరోగ్యంగా ఉండరా అని చెప్తున్నాడు. అతను పక్కనే అది ఉంటుంది, థమ్స్అప్, 1 థమ్స్అప్ ఎంత, 20 రూపీస్. స్కాన్ అయిపోయింది. ఇప్పుడు కూరగాయలకు వచ్చింది ఎంత, వంకాయ 40 రూపాయల తాత, అట్ట చేస్తున్నావు ఉపాధికి. అక్కడనే పొడి చేసేలా వాడు. ఈజ్ అన్ఫిట్ టు బై అండ్ ఈ అన్ఫిట్ టు ఈట్. నేను 2009 నుంచి ఈ రోజు వరకు ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళని నేను బార్గెన్ చేయలేదు. నాకు చాలా మంది పక్కన ఉన్న దుర్మార్గులు చెప్తారు, వాడు ఎక్కువ తీసుకుంటున్నాడు 10 రూపాయలు, 50 తీసుకుని ఇస్తాను, నీకన్నా ప్రాబ్లమా? నువ్వెవడిపై నాకు చెప్పడానికి? అతను కష్టపడి పండిస్తున్నాడు, పోనీ ఎవరో కష్టపడి పండించిన దాన్ని నాకు ఇస్తున్నాడు అనుకో, అట్లీస్ట్ మధ్యవర్తిగానే ఉన్నాడు. నువ్వెవడు రా మధ్యన నాకు చెప్పడానికి? నిన్ను అడిగానేమన్నా? ఇట్లా నేను బ్రూటల్గా, నేను మొన్న మన హరిపురం పోయినప్పుడు కూడా నేను మీ అన్నని పక్కన పెట్టేసి వచ్చిన చర్చ జరిగింది. దాంట్లో కంక్లూజన్ ఉంటుంది కదా. నేనేం చెప్పానంటే, నువ్వు మంచి కూరగాయలు చూపించడమే నీ డ్యూటీ, బేరం చేయడానికి వీల్లేదు అని చెప్పిన. అనవసరంగా టైం వేస్ట్. అక్కడ ఒక ఆయన తగిలాడు అంటే వస్తారు దేవదూతలు మన లైఫ్లో. అమ్ముతున్నాడు, ఎంత అని అడిగాడు, 50 రూపాయలు అని చెప్పాడు. వాడు 40కి ఇస్తావా అన్నాడు. అంతే, అసలు ఏం మాట్లాడలే. ఆ పిల్లని పంపి అన్నాడు. అసలు కేర్ కూడా చేయలే. ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు, ఎందుకు బేరం చేస్తున్నావు? సో అమ్మని మర్చిపోవడానికి లేదు, రైతుని మర్చిపోవడానికి లేదు, ఆ తర్వాత మన బార్డర్లో ఉన్న సైనికులను మర్చిపోవడానికి లేదు. వాళ్ళు నీకు ప్రత్యక్షంగా సాయం చేసి చేయకపోవచ్చు, కానీ షుడ్ నెవర్ ఫర్గెట్. అతను వస్తే మళ్ళీ చెప్పిన దండ వేయాల్సిన అవసరం లేదు. అటనే నువ్వు సిటీకి వచ్చినప్పుడు నీకు రూమ్లో ఆశ్రయం ఇచ్చింటాడు ఒకడు, ఆయన మర్చిపోవడానికి లేదు. నువ్వు అర్జెంట్గా ఇక్కడ నువ్వు పోతుంటే ఇంపార్టెంట్ పనికి వాడు లిఫ్ట్ ఇచ్చింటాడు, వాడిని మర్చిపోవడానికి లేదు. నువ్వు ఎప్పుడన్నా హఠాత్తుగా బండి మీద కింద పడ్డావు, ఎవడో సంబంధం లేని వాడు వచ్చి లేపింటాడు, వాడు ఎవడో కూడా తెలియదు, బట్ అతని పట్ల ఆ టైంలో ఎవడుంటే వాడు లేపుతాడు. అది మంచిది. ఆ టైంలో వాడే లేపాడు. వాడు లేపకపోతే నువ్వు లేచి ఉండేవాడి పైకి కదా. సో ఇవేమి బరువులు కాదు నీ మీద. నీ హృదయము కొంచెం ఆర్ద్రతతో నిండుతుంది, నీకు కూడా మనిషి పట్ల గౌరవం కలిగిస్తాయి. సో ఓన్లీ డబ్బున్నవాడు, నీకు కోట్ల వ్యాపారం ఇచ్చినవాడు ఓన్లీ వీటినే గుర్తుపెట్టుకోమని కాదు. వీటిని గుర్తుపెట్టుకో, బట్ ఎవరు నీకు సహాయం చేయని రోజుల్లో ఒకడు పుష్ చేస్తుండొచ్చు. వాడు చిన్న 10 రూపాయలు ఇచ్చిండొచ్చు, కానీ పుష్ చేస్తాడు. ఆ తర్వాత నువ్వు లక్షలు పెట్టి తెచ్చుకోవచ్చు. నేను ఎక్కడో చదివాను, ఒక ఫ్రెంచ్లో జాక్సన్ పొలాక్ కాదు మన మోనే, ఆ తర్వాత గుస్తావో క్లిమ్ట్,
అది ఒక గ్రేట్ ఆర్టిస్ట్, చాలా రిచ్ ఆయన రిచ్ ఆర్ట్ పెయింటర్. గుస్తావ్ క్లింట్ పెయింటింగ్ వేసినంటే ఆ రోజుల్లో హార్ట్ కేక్ లాగా సేల్ అయిపోయేది. పెయింటింగ్స్ చాలా బాగుంది. సో గుస్తావ్ క్లింట్ లైఫ్ లోకి చాలా మంది ఆర్టిస్ట్ వచ్చారు, బట్ ఈగాన్ షీలా కూడా వచ్చాడు. ఈగాన్ షీలా వెరీ యంగ్, 19 years, ఫుల్ తగడా యంగ్ అనమాట. అప్పుడున్న ఆర్టిస్టులంతా గుస్తావ్ క్లింట్ లాగా వేయాలని, అందంగా వేయాలని కష్టపడే సమయంలో ఈగాన్ షీలా వచ్చి ఇట్స్ వెరీ ఈజీ టు పెయింట్ అని చెప్పేటాడు. ఏ బాబు నీకేం తెలుసు పో. బట్ అప్పుడు గుస్తావ్ క్లింట్ చెప్పాడంట, చుప్ రహో, కమ్ హియర్, పెయింటింగ్ వేస్తావా? ఎస్. వీడి క్యాన్వాస్లో కలర్లు ఎప్పుడు ఇవ్వండి. గుస్తావ్ క్లింట్ ఏమి చేయలే అతనికి, బట్ హీ నెవర్ ఫర్గాట్ గుస్తావ్ క్లింట్. తన జీవితకాలం గుస్తావ్ క్లింట్కి అతను రూపాయి కూడా తిరిగేయలే, బట్ హీ ఆల్వేస్ రిమెంబర్డ్. అతను బ్రష్ స్ట్రోక్ వేస్తున్నాడంటే, అరే నువ్వు భలే వేస్తున్నావురా పెయింటింగ్, ఈ పెయింటింగ్ కాస్ట్ ఎంత అంటే, ఇట్లా అనడానికి మొత్తం కారణం గుస్తావ్ క్లింటే. అట్లా నీ లైఫ్లో ఒక అదృశ్య హస్తము నిన్ను కొన్నిసార్లు సహాయం చేస్తుంది. ఆ తర్వాత ఒకడు కోట్ల కోట్లు ఇవ్వచ్చు, ఆ సహాయం కింద ఇక్కడ అప్పటి నీ కడుపు నిండింది, అదంతా బోనస్. బట్ ఒక పర్టికులర్ టైం అట్లా వస్తుంది, సో అది మర్చిపోవడానికి వెళ్ళింది. సో ఆ కాంటెక్స్ట్ చెప్పింది అది. నీకు ఎవరన్నా నష్టం చేసినా లేకపోతే ఏదైనా చేసినా మర్చిపో, అది గుర్తుపెట్టుకో, అది మళ్ళీ పగా ప్రతీకారం. కానీ ఎవరన్నా నిజంగా సహాయం, ఉదాహరణకి ఎండిపోయిన మొక్కకి నీళ్లు పోసిన వాడు ఉంటాడు చూసిన, వాడిని గుర్తుపెట్టుకోవాలి. మొక్క నెక్స్ట్ వర్షం పడుతుంది, దాన్ని మర్చిపో. ఆ టచ్ ఉంటుంది చూసినావు అంటే అత్యంత ఆవశ్యకమైన సమయంలో. నేను మా శాలని ఎందుకు మర్చిపోను తెలుసా, వాడికి నాకే సంబంధం లేదు. ద మోస్ట్ నీడ్ఫుల్ టైమ్స్ లా వాడు పక్కన ఉన్నాడు అంతే. వస్తున్నాడు రా, వస్తుంది అంతే అని. అసలు వాడు ఏమి ఆశించలేదు. చివరికి నేను గుర్తించి డబ్బులు ఇస్తే తీసుకున్నాడేమో, బట్ హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఈవెన్ ఎ పెన్నీ. మా బావగారికి హెల్త్ ఇష్యూ వచ్చింది, నేను పిల్లగాడినే, ఎవ్వరు లేరు చూసుకునేవాళ్ళు. ఒకరోజు నేను ఒంటరిగా ఉండవలసి వచ్చింది ఒక ఐసీయూలో. నాకు భయమైంది, నాకు కొంచెం ఫియర్ వస్తుంది. ఫియర్ నాకు డెత్ మీద లేదు, నాకు హాస్పిటల్ అంటే భయం, నాకు చావంటే భయం లేదు. ఐ వాంట్ టు డై, బట్ ఐ డోంట్ వాంట్ టు డై ఇన్ హాస్పిటల్. అది నా పండ. ఎలాగో తెస్తాం, కానీ ఆ డాక్టర్స్ నర్సులు చూస్తే నాకేదో ఒక డేంజరస్ గా అనిపిస్తుంది. వాడేమో సిన్సియర్ ఇట్లా ఉంటాడు, ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, పైపు పెడతాడు, ఏదో చేస్తాడు వాడు. మనం చస్తామనేది వాడికి తెలుసు, వాడు చెప్పాడు. వాడి మొహం మీద ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు, పోతావు సాయంత్రాలు కూడా చెప్పాడు. సీరియస్గా ఉంటారు పేషెంట్, ప్రతి ఒక్కరు చూసి చెప్పడు, ఏదో ఒకటి అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే మా అత్త చూసింది అట్లా, ఏం చెప్పకుండా అట్లా తిరుగుతారేంద్రా వీళ్ళు అన్నది. ఇట్లా వచ్చే సూదిచ్చిపాయే, ఇట్లా వచ్చి వాడు పైప్ పెట్టిపాయే, ఒకడు వచ్చి రిపోర్ట్ తీసుకొని పాయే, నేను ఉంటానా పీక్తానా చెప్పరేమిరా. నువ్వు టెన్షన్ కూడా ఎత్తా, నేను ఉన్నా కదా. ఇట్లా నా చేయి గట్టిగా పట్టుకొని నువ్వు ఉండరా ఇన్నే. ఆమె కొంచెం చిన్న చిన్న బూతులు కూడా అన్నది. ఈ పిచ్చి ముండాడుకులు ఏం చెప్తలేరు, ఎందుకు అట్లా దేబి మొహాలు వేసుకొని తిరుగుతున్నారు. ఆమె మంచి చాలా గౌరవం అనేది. నాకేమైందో చెప్పు నాయన. ఆ పడుకోండి మీరు ప్రశాంతంగా ఉన్న చెప్పు నాయన, మా డాక్టర్ కూడా చెప్తారు. అట్లా ఆమె పడుకున్నది, ఒక స్లీపింగ్ సూదిస్తే పడుకుంది. సో ఆ రోజు మా శాలికి ఫోన్ చేసింది, నేను ఎల్బీ నగర్లో ఎక్కడో చాలా ఇట్లా ఐసీయూలో ఉండాల్సి వస్తుంది. అయితే చిన్న భయం, ఎవరైనా తోడుంటే బాగుంటుంది. నేను వస్తా పో. వాడు చేసింది ఏం సాయం చెప్పు, నథింగ్. బట్ నేను చెప్తున్నా, ఎవడు రాడు. అది నేను నా లైఫ్లో నేను చాలా సందర్భాల్లో చూస్తాను. నేను ఎందుకు ఎవరు సాయం కోరదంటే, నాకు వద్దు, సింపుల్. నాకు వద్దు, నేను చేయగలిగినవి చేస్తా. ఇప్పుడు నాకు చేతన మీ పొలం అమ్మి నాకు కొంచెం ఇస్తావా, నేను పెద్ద బిజినెస్ పెడితే, ఇది సహాయాలు, ఇటువంటి సహాయాలు అడిగినే వద్దు అసలు. తర్వాత నేను ఎవరి బండి అడగను, ఎప్పుడు ఎవరి వెహికల్ అడగను. మామూలుగా ఇప్పుడు నేను అడిగితే అట్లీస్ట్ 5-6 మంది వాళ్ళ దగ్గర ఉన్న లగ్జరీ కార్లు నాకు ఇంట్లో పెట్టిపోతారు. అందులో ఒకటి నాకు నడపాలనున్నా కూడా నేను తీసుకోవట్లే, ఓపెన్ టాప్ జీప్. ఇప్పుడు
ఈ రికార్డింగ్ అయిపోయే లోపు పంపియండి. ఏమో అది ఏదో కూడా అక్కర్లే, నువ్వు ఎప్పుడైతే అప్పుడు ఒక 6 నెలల నుంచి సంవత్సరం నీకు ఇచ్చేస్తాను ఒక ఆయన. ఆయన్ని నేను అడగకుండా చెప్పాడు, నన్ను రిపేర్ అయినా నాకు ఫోన్ చేసి నేనే చేపిస్తాను. మా డ్రైవర్ వచ్చి నీకు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. నీకు చాలా అనిపించినప్పుడు నువ్వు చెప్తే మా డ్రైవర్ వచ్చి పికప్ చేసుకుని పోతాడు. దాన్ని గీత పడ్డా ఏం పడ్డా నువ్వేం పట్టించుకో. ఇన్ని చెప్పినా కూడా నేను తీసుకోవట్లే. నేను ఏమడిగానంటే ఓ ₹1,00,000 ఇస్తారు ఈ రాదన్న. అది నాకు సెంటిమెంట్ కదా, మా డాడీది అది అని చెప్పి. సో అందుకని అక్కడ ఆగింది అది. సో నేను ఓవరాల్గా ఏం చెప్పాలను, నువ్వు ఒక్కడివే ఇక్కడ పీక్ కట్టలు కట్టేది లేదు, చీల్చి చెండాడేది లేదు. ఈ క్షణం నువ్వు నవ్వుతున్నావు, నువ్వు నడుస్తున్నావు అనుక దాని వెనుక ఎందరెందరో అమృత హస్తాలు, అదృశ్య హస్తాలు ఉన్నాయి. వాళ్ళకి ఏం చేయకు నువ్వు, కానీ వాళ్ళని తలుచుకున్నప్పుడు నీ హృదయంలో ప్లెజెంట్నెస్ ఫీల్ కావాలి. ఇదే నువ్వు ఇచ్చే నిజమైన సహాయం కానీ, నివాళి కానీ, లేదా బహుమతి కానీ, లేదా ఎగ్జిస్టెన్షియల్గా నీ యొక్క ధర్మము కానీ. అంతే. ఇప్పుడు నాకు అర్థం వచ్చింది అని విర్రవీగుతాడు చూసినావా, వాడు భ్రష్టు పట్టుకుపోతాడు. అంటే అలా ఇవ్వాలి అన్నా, అలా హెల్ప్ చేయాలన్నా ఇంత ప్లెయిన్ హార్ట్ ఉండాలి కదా. ఎదుటి వ్యక్తికి అది ఉందో లేదో అనవసరం, నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒకడిని మర్డర్ చేయడానికి కూతుంటాడు ఒకడు, అప్పుడు నువ్వు యాక్సిడెంట్ ఇట్లా పడ్డావు, వాడు కూడా వచ్చి నీకు సాయం చేసిండు, అతన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే అతనికి ఉరిశిక్ష పడ్డది కూడా, అయినా నువ్వు గుర్తుపెట్టుకోవాలంటున్నది. అతనికి ఏమి ఇయ్యకు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ కూడా చెప్పకు. ఇక్కడ దీనికి నీమ్ కర్లీ బాబా చాలా అద్భుతంగా భాషలో చెప్పగలిగాడు. ఒక మనిషితో నువ్వు మాట్లాడకపో, కానీ ఎవరైతే నీకు సరైన సమయంలో సహాయం చేశారో వాళ్ళు నీకు ఒకరోజు తిట్టొచ్చు, వాళ్ళతో నీకు ఒకరోజు మాట వచ్చి పడకపోవచ్చు కదా. అయినప్పటికీ కావాలంటే వాళ్ళకు దూరంగా జరుగు, కావాలంటే వాళ్ళతో లైఫ్లో మాట్లాడకుండా ఉండు, కావాలంటే ఎప్పుడు వాళ్ళ పేరు కూడా తీయకు, కానీ వాళ్ళని నీ హృదయంలో నుంచి పెరిగివేయకు అని చెప్పాడే. నా జీవితంలో నేను విన్న అత్యున్నతమైన ఒక స్పిరిచువల్ స్టేట్మెంట్ ఇది. ఇక్కడి నుంచి తీసేయక అతను, అంటే అతనికి సంబంధించిన ఆ భావనని కరప్ట్ చేయకు. చాలా మంది ఏం చేస్తారు, చాలా సహాయం చేశారురా, ఒక చిన్న తప్పు జరిగింది, ఈ తప్పుకి ఆ మొత్తం సాయాన్ని లింక్ చేసి తిడతారు. ఇప్పుడు ఒకటి చాలా హెల్ప్ చేశాడు, ఇప్పుడు ఆ హెల్ప్ నుంచి వీడు వదిలించుకోవాలనుకుంటున్నాడు. ఏదో రోజు వీడు వస్తువు ఏదో ముట్టుకున్నాడు, నీ దగ్గర ఉండడమే తప్పని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడు సేఫ్ జోన్ ఉన్నాడు కదా, అందుకని వదిలేసిపోతాడు మనిషి. ఇన్సెన్సిటివ్. నేను ఒక రూమ్ లో ఉంటుంటే, నేను బియ్యం పప్పులు కూరలు అన్ని తీసుకొచ్చి వంట చేసి పెడుతుంది. అతను కూడా తినేవాడు. నువ్వు చాలా గ్రేట్ రా అసలు, నిజంగా మా ఇంట్లో కూడా ఇట్లా పెట్టలేదు. నేను ఎప్పుడు నాకు తెలుసు, అప్పుడప్పుడు తెలుస్తుంది నాకు. అతనికి హఠాత్తుగా శాలరీ వచ్చింది. రాగానే నేను ఇంటికి వచ్చి చూస్తే ఆశ్చర్యపోయినా. ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ ఉన్నాయి, కందిపప్పు, ఆ తర్వాత బియ్యం సపరేట్ కొనుక్కొచ్చుకున్నాను. నేను రాగానే అడిగాను, ఏమిటిదని అడిగాను. అంటే ఇంకా ఎవరిది వాళ్ళది వండుకున్నాం ఈరోజు నుంచి. ఎందుకలా? అంటే ఇప్పుడు తనకు దగ్గర లేనప్పుడేమో నేను ఇస్తే తీసుకున్నాడు, తన దగ్గర ఉన్నాయని తెలిసిన తర్వాత ఎట్లీస్ట్ నాకు చెప్పను కూడా చెప్పలే. కనీసం అరే నువ్వు ఇంత చేసా అంటే నువ్వు కోరట్లే, బట్ అది ఇప్పుడు మానవ ధర్మం అంటాం కదా, అది మానవ ధర్మం డాడీ. అట్లా అన్నప్పుడు ఇంకా యూఆర్ బార్బేరియన్ ఎనిమల్స్ అంతే. ఇప్పుడు పులి అటాక్ చేస్తుంది, చంపేస్తుంది, నచ్చినంత వరకు తీసుకుంటుంది, పోతుంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్? నువ్వు వచ్చాడు, ఎవడో సహాయం చేసావు, ఆ సహాయాన్ని లాగేసుకున్నావు, నీకు తీరగానే వెళ్ళిపోయినావు అంతే. అక్కడ షేరింగ్ నువ్వు చెప్పాలి. గ్రాటిట్యూడ్ అన్నది యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. అందుకే గొప్ప గొప్ప వ్యక్తులు స్టేజ్ ఎక్కినప్పుడు అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడతారు. ఈరోజు మా మాస్టర్ గారు నాకు గుర్తొస్తున్నారు. రోజంతా మాట్లాడారు, జీవితంలో కానీ ఎప్పుడైతే ప్రేక్షకులు వింటారో నీ జీవితంలో నీకు సహాయం చేసిన వాడిని, ఎప్పుడన్నా పెద్ద వేదిక దొరికినప్పుడు ఆ రోజు వాళ్ళ పేర్లు ఉచ్చరించు. ఐ స్టిల్ రిమెంబర్, థ్యాంక్ యూ, ఎక్కడున్నా నువ్వు బాగుండాలి. వాడిని వదిలే, మళ్ళా షో యువర్ గ్రాటిట్యూడ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అలాగని వాళ్ళకి దండలు వేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన. సో అందుకని నీకు సహాయాలు చాలా మంది చేస్తారు, కానీ సరైన వడదెబ్బ కొట్టినప్పుడు నీళ్ళు ఇచ్చేవాడు. సహాయం అంటే అది. ఆ టైంలో థమ్స్అప్ పనికి రాదు, ఆ టైంలో నోట్ల కట్ట పనికి రాదు. ఆ టైంలో ఇంట్రోడ్ ఇచ్చి మా బామ్మర్ది వచ్చి నీళ్ళు ఇస్తేనే తాగుదంటే చస్తావు. ఇచ్చేవాడు నీ కులం ఏమిటి, నీ మతం ఏంటంటే చస్తావు. అప్పుడు వెట్ట తీసుకున్నా తెలుసా. అయితే పప్ప నువ్వు చెప్పినట్టు
ఎన్నో సహాయాలు చేస్తారు. ఒక్కటేదైనా చిన్న మిస్టేక్ జరిగితే మరి అది ఎందుకు గుర్తుండిపోతది? అది ఎందుకు హర్ట్ చేస్తది వాళ్ళని? మనసుకి నెగిటివ్ ఇష్టం అంతే, అంతకుమించి వేరే కారణం ఏం లేదు. ఆరోగ్యం గుర్తుండదు ఎప్పుడు, అనారోగ్యమే గుర్తుంటది. అంటే నువ్వు మింగింది ఎప్పుడు గుర్తుండదు, కక్కింది గుర్తుండదు. అది కామన్, అది తప్పు కాదు. మనమే మారాలి దాని నుంచి. ఇప్పుడు అంటాడు కదా బుద్ధుడు, అంటాడు రమణ మహర్షి అంటాడు, యూ హ్యావ్ టు అవేక్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వే మేల్కోవాలి. ఇట్లనే ఉంటది, నువ్వే మేల్కోవాలి. ఒక స్లమ్ లాగానే ఉంటది. ఒక్కడు మేల్కున్నాడు, స్లమ్ క్లీన్ చేసి, అంతే. మొత్తం వైర్లు ఉంటాయి. కొన్ని సంవత్సరాలు వాడు మేల్కున్నాడు, పైపులు పెట్టించేసి. ఎవరు మేల్కోరు. ఇది ఎట్లుంటుంది తెలుసా? ఏమి చేయనప్పుడు ఏమి చేయబడదు. హ్యూమన్ సైకాలజీ చెప్తున్నా. ఎవరైనా చేస్తున్నారు అనుకో, అందరూ అతనికి చెప్తా ఉంటారు. మరి ఎక్స్పెక్ట్ చేస్తే చేయకూడదు. నేను అంటున్నది మనిషి సైకాలజీ నిశ్శబ్దంగా ఉండిపో. నీ ప్రమేయం లేకుండా జరుగుతున్నది, నీ ప్రమేయం లేకుండా అనుభవించు. కానీ మన మైండ్ ఒప్పుకోదు. ఉదాహరణకి ఒక ఇంట్లో ఒకడు ఉన్నాడు. ఏం చెప్తాను ఎగ్జాంపుల్? వేరే చెప్తున్నా. నేను నా లైఫ్ లో చూసింది ఏంటంటే, పాటలు ఎప్పుడు వినరు వాళ్ళు, ఎప్పుడు నెవర్. నేను ఒక రోజు వెళ్ళి మొబైల్ తీసుకొని ఏ ఇష్క్ హై సబ్ అనే పాట పెట్టుకుంటాను. పక్క జరిగి ముగలాయుధంలో ఇంకో పాట ఉంటుంది, పెట్టు, అది పెట్టు, అది వస్తుంటది. నేను పెట్టా, నువ్వు పెట్టుకో. నేను ఇప్పుడు వాడు చూడు ఎంత పోజు కొడతావు, నీవు ఆస్తిస్తున్నావు అను, ఈ పాటనే కదా పెట్టమన్నది. నేను పెట్టను, కావాలంటే ఆస్తిస్తా, తీసుకో, పాట పెట్టా. ఇగో నీకు నిజంగా పాటలు ఇష్టమైతే నువ్వు పెట్టుకో. అంతేగాని నేను వింటున్నప్పుడు నువ్వు వచ్చి నీ నచ్చిన పాటలు నా ద్వారా వినకు. అది అయ్యే పని కాదమ్మా. పోనీ ఇప్పుడు నా బిహేవియర్ నీకు నచ్చలేదా చెప్పు, నీ ఫ్రెండ్షిప్ నచ్చలేదు, వెళ్ళిపోతా. నేను నాకు ఎవరితో పనిలే. నువ్వు ఎవడివే నాకు అర్థం కాదు. మధ్యన లైట్ తీసుకో. సో నేను చెప్పేది, తటస్థంగా ఉండడం కూడా కొన్నిసార్లు తెలియాలి. కొన్ని విషయాల్లో నీవు ఇనిషియేషన్ తీసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరైనా వస్తే చెప్పాలి, ఈ విషయంలో ఇద్దరి మాట వింటానండి, ఇంకెవరి మాట విన్నాను. మీరు ఎంత గొప్ప చెప్పినా వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చెప్తే వింటాను. ఎవరికైనా అర్థమవుతుంది ఇది. అవసరమైతే అమ్మని నాయనని కూడా పక్కన పెట్టాలి. ఈ రెండు విషయాల్లో మీకు కుదరదమ్మా. ఇతను ఉన్నాడు మా ఫ్రెండ్, అతను అడ్వైజర్ నాకు, అతనికి చెప్పండి. అతను ఓకే అంటే నాకు చెప్తాడు. ఇక్కడ అమ్మ బొమ్మ లేదని చెప్పాలి. కొన్ని సందర్భాల్లో లాజిక్ లేదు, ఏం లేదు, అమ్మ చెప్పింది రైట్ అన్నారు. కాంటెక్చువల్ అది, లైఫ్ అంతా కాంటెక్చువల్ అది, అంతే తప్ప ఇది లైఫ్ అని చెప్పడానికి ఒక కానీ ఏదైనప్పటికీ నీ ప్రశాంతత కోల్పోకు. ఏదేమైనా ద్వేషం రానియకు, ఏదేమైనా అనవసరంగా పరుగు పెట్టకు, ఏదేమైనా గొప్పలు చెప్పుకోకు. ఇవైతే దేశకాల మాన పరిస్థితులకు అతీతంగా ఒక వ్యక్తి అర్థం చేసుకోవాల్సినవి అని నేను అర్థం చేసుకొని నేను అనుభవిస్తున్నా. ఒక్కటైతే చెప్పగలను, ఏది ఏమైనా నా ప్రశాంతత పోకుండా చూసుకునే ఎరుక నేను కలిగి ఉన్నాను. ఇది వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ నేను ఇది పూర్తి నా బాధ్యత. నేను ప్రశాంతత కోల్పోయి ఎందుకు ఏమిరా సాధించేది? అంటే వాళ్ళు చేసిన హెల్ప్ గుర్తుంచుకోవాలి. ఒకవేళ చెప్పకూడదు కూడా, జస్ట్ నేను అంటే హృదయంలో గుర్తుపెట్టుకో. సరైన సమయం వస్తే ఆ ఒక్క మాట చెప్పు. నేను సరదాగంట, ఏదో రోజు మీడియా వచ్చి నీ దగ్గర ఇట్లా పెడుతుంది, టెల్ మీ అబౌట్ యువర్ పప్పా అన్నారు అనుకో, అప్పుడు నువ్వు పలకవలసింది హృదయం నుంచి. ఎందుకంటే అప్పుడేం నిన్ను 10 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour చెప్తూనే ఉండండి మేడం, మీరు రికార్డ్ అయిపోయిన తర్వాత బటన్ నొక్కోండి అంటే నువ్వు చెప్పలేవు. క్లుప్తంగా చెప్పండి అంటే అది నువ్వు ఆలోచించి పెట్టుకోవాలి. సమయం వచ్చినప్పుడు ఒక వ్యక్తి గురించి 2-3 మాటలు చెప్తే అట్లా అజరామరంగా నిలిచిపోవాలి. అంటే అక్కడ తెలిసిపోతుంది. కృతజ్ఞత ఎవడైతే అనుభూతి చెందుతాడో అతని సారాన్ని 2 మాటలు చెప్తాడు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తా చూడు, 500 నేను ఇచ్చాను. ఇప్పుడు అతను పెద్ద ఫేమస్ అయ్యాడు. కృతజ్ఞతాపూర్వక స్పీచ్ ఎట్లా ఉంటదంటే, ఈరోజు నా దగ్గర బంగ్లా ఉంది, కారు ఉంది, ఎవరిథింగ్. కానీ ఆ రోజు ఒక వ్యక్తి ఇచ్చిన 500, అది లేకపోతే ఇది లేదు. సో అతను నేనేం చేయాల్సిన అవసరం లేదు, అతను అడగడు కూడా. బట్ థ్యాంక్ యూ సో మచ్ అంటే అతను గొప్పవాడు కాదు, మామూలు వ్యక్తి. ఇప్పుడు ఎక్కడో అడుపు తింటా ఉంటాడు. అయినప్పటికీ ఐ షుడ్ నెవర్ ఫర్గెట్. సో మీ అందరి సమక్షంలో అతనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని మూవ్ ఆన్ అయిపోయింది. నువ్వు అది నువ్వు మనిషిగా ట్రై చేయాలి. ప్రతిదాన్ని విమర్శించడం అనేది కాదు.
అయితే నీకు ఒక స్టాండ్ తీసుకోవాలి. నువ్వు ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చిన కాబట్టి నాకు కూడా ఒకటి గుర్తొచ్చింది. అయితే నార్మల్ గా ఎటో వెళ్తుండగా ఒక అమ్మ ఎవరో అడుక్కునే వాళ్ళు వచ్చారు. వస్తే నేను పాకెట్ల నుండి తీసి ఇచ్చా మనీ. ఆ మనీ ఎప్పుడైతే తీసిస్తున్నానో అప్పుడు నాకు నువ్వు గుర్తొచ్చినావు. ఉమ్. అంటే ఇది నేను కష్టపడి సంపాదించిందైతే కాదు. నాకు అప్పుడు గుర్తొచ్చిన ఇది గ్రాటిట్యూడేనా 100%. అంటే వయా అది ఇచ్చి నాదే నీవు ఇస్తున్నట్టు అట్లా. అంటే ఇచ్చినప్పుడు కొంచెం ఆనందం వచ్చింది కదా, అది అవును, మాత్రం నేను తీసుకున్నా. తీసుకోవాలి. ఇచ్చి ఇంతకుముందు బిచ్చగాడి సినిమాలో డైలాగ్ ఉంటది కదా, ఒకడు మనకు 5 రూపాయలు వేయాలంటే మనకు కళ్ళు ఉండొద్దురా అంటే వాడు అప్పుడు ఇస్తాడు. అంటే మన కళ్ళు కోల్పోతే వాడు మన బొచ్చలు 5 రూపాయలు వేస్తాడు. ఒకసారి నేను లాస్ట్ హ్యాబిట్స్ నడుస్తున్నాం, నేను ఒక మహానుభావుడు. అని చెప్పేది కంటిన్యూ చేయి, గుర్తు పెట్టుకో. నేను దీన్ని కంటిన్యూ చేస్తాను ఇంకొంచెం గుర్తొచ్చు. అంటే ఆ ఇచ్చేప్పుడు నాకు ఫీలింగ్ ఏదో నేను ఇస్తున్న అట్లా కాదు, పప్ప మనీ ఇవ్వడం వల్ల నేను ఇప్పుడు ఒకరికి హెల్ప్ చేయగలుగుతున్నా కొంచెం. అది ఒక హ్యాపీ అనిపించింది. నేను ఇవ్వడం నేర్చుకున్నా బుచ్చారెడ్డి గారి వల్ల. నువ్వు ఇవ్వడం నేను చూసి ఇస్తే ఎట్లా చేయాలంటే అసలు అది నీకు సంబంధం లేదన్నట్టు ఇచ్చేయాలని. ఇచ్చి చాలా మంది మనసుతో పట్టుకుంటారు. ఎనివే అది చెప్తున్నా నేను. ఉన్నాం తర్వాత అక్కడ ఒక వ్యక్తి బెగ్గర్ ఉన్నాడు, హ్యాబిట్స్ తాజ్మహల్ హోటల్ ముందే. వస్తే ఏనండి 5 రూపీస్ కైన్ తీశాడు ఈ మహానుభావుడు. తీసి ఒక చిన్న హైట్ నుంచి టంగని అట్లా మోగింది. ఇంకా పోనీ పో అన్నాడు. అంటే నేను అన్న, ఇప్పుడు 5 రూపాయలతో అతని జీవితంలో మారిపోతుందా? నువ్వు 5 రూపాయలు ఇచ్చి ఎంత పోజు కొడుతున్నావు తెలుసా అసలు? అంతే, అంతకంటే ఎవరిస్తారు అవి? అంటే నీ లైఫ్లో నువ్వు చూడండి ఒకసారి చూపిస్తారా? ప్రతి మనిషికి ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది. అందరు నీలాగా దుర్మార్గులు ఉండరు. ఎంత వస్తే అంత దొబ్బుకపోదా అని అతను చూస్తే నాకు ప్రయోగం చేయాలనిపిస్తుంది. నేను పర్ఫామ్ చేసి నా జోబులో 40,000 క్యాష్ పర్సులో, నేను అతని దగ్గర కూర్చొని, నేను పల్లెటూరు నుంచి వచ్చాను, ఏదో చిన్న ప్రయోగాలు చేస్తే ఇప్పుడు కొంచెం నాకు డబ్బు వస్తుంది, అందుకని ఇప్పుడు నేను నీకు ఇవ్వాలనుకోవట్లే, నేను నా పర్స్ ఓపెన్ చేస్తా, నీకు నచ్చినంత తీసుకో ఈరోజు, కానీ రిమెంబర్ బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. అప్పుడే వ్యక్తి నన్ను రెట్టవలా మొత్తం తీసుకుంటే కష్టం రా ధారా అంటే మళ్ళీ మనం తినేది ఉంది. నిన్న ప్రయోగమే ప్రయోగం. ఏమైతుంది ఒక రోజు ఏమైనా లాస్ అయితే నేనైతే బాధపడ్డా. చూద్దాం. అప్పుడు అతను ఏమన్నాడంటే నేను తీసుకున్నాను. ఈ దగ్గరలో మాట్లాడట్లే, ఒక డిప్లొమాట్లే మాట్లాడాడు అతను. తీసుకున్నాయా? తీసుకున్నా. తప్పు దూరా తప్పు. నువ్వే దాంట్లోకి వెళ్ళి నీకు నచ్చినంత బయటికి ఫస్ట్, అందులో తీసుకుంటా, మొత్తంలో తీసుకోను. నో నాకు పాపం దా. అప్పుడు నేనేం చేసిన, ఒక కపుల్ ఆఫ్ హండ్రెడ్స్, ఒక 1000-500 రూపాయలు అట్లా ఉన్నది, ఒక 10-15 కట్ట నోట్స్ తీసిన. ఆయన ఎగ్జాక్ట్ గా 150 రూపాయలు తీసుకొని ఉంచుకోండి చాలు, మంచిగా పోయి బిర్యానీ వెళ్తాం అని చెప్పి ఎక్కడున్న సల్లగా ఉంది అదే వెళ్ళిపోయాడు. నేను 150 రూపాయలు ఇచ్చినా అతని జీవితం ఏం బాగుపడదు. 40,000 ఇచ్చినా జీవితం బాగుపడదు. అసలు నెలకు శాలరీ 40,000 ఇస్తున్నా ఏం బాగుపడుతుంది జీవితం బాగుపడదు. అది రాయికి నీళ్ళు వస్తుంటే మొలకెత్తది అది. అట్లా ఉన్న జీవితం అట్లా ఉంటుంది అంతే. ఇట్లా 26 వరకు ఇట్లా అయిపోయి ఫస్ట్ రాగానే నేను మేలుకుంటుంది, ఇట్లా మేలుకొని చూస్తూ ఉంటుంది, పైసలు. అప్పుడు శాలరీ పడగానే మరి రిలాక్స్ అయిపోతుంది. 15 రోజులు కింగ్, మళ్ళీ 16 రోజుల నుంచి మెల్లగా జీవొచ్చు డౌట్ వస్తుంది. సినిమా కంటే టైం లేదు, అదే చెప్తుంది. ఆ టైం లేదు, పైసలు లేవు. ఏ పార్టీ చేసుకుందామారా? పార్టీ మా బామ్మడు వస్తున్నాడు పోవాలి కదా, అట్లా ఇట్లా చెప్తుంది బాబు. పైసలు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ, పక్కోడు సంపాదిస్తే ఒక బాధ, మనం సంపాదిస్తే ఒక బాధ, అన్ని ఉండి మనశ్శాంతి లేకపోతే ఒక బాధ. ఎందుకు ఈ బాధ? సో నేను నిజంగా నా లైఫ్లో, నా ఆత్మకథలో నేను రాశాను, 2018లో రాసింది. అందులో ఏ గొప్ప వ్యక్తి పేరు ఉండదురా, టైసన్ సాదా సీదా మనిషి. కిషన్ జీ, నేను మర్చిపోను కిషన్ జీ.
మా మధుర్ బాబాయ్ని ఎప్పుడు మర్చిపోను. తోటవేణి మర్చిపోను నేను. తోటవేణు నాకే ఇంకా మస్తు పైసలు ఇవ్వాలి. ఆయన ఎప్పుడు ఏం చేసిండు పప్ప? సరైన సమయంలో నిలబడ్డాం. నేను హాస్టల్లో ఉండేవాడిని. నేను ఉండకూడదు, అఫీషియల్ కాదు కానీ అదేం పెద్ద ఆక్స్ఫర్డ్ హాస్టల్. సరే కుక్కలు కూడా వచ్చి ఉంటాయి, నేను ఉంటుంది అనుకో. ఓకే. కుక్కలు అడుగుతారా ఐడి కార్డు చూపించింది, నన్ను కూడా అడగకపోతే అయిపోయి నేను 104 రూమ్ లో ఉన్నా. ఒకసారి వాడని వస్తుండన్నా, వాడను పోయే వరకు దాక్కో అన్నాడు ఒకడు, తోట రమేష్ గారు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది రా దాక్కోవడం. నేను దాక్కోనని చెప్పి, ఇదే నా లాస్ట్ డే నా పర్వాలేదు, నేను ఏ తప్పు చేయలే. ఒక హాస్టల్కి స్టూడెంట్గా వచ్చాను, నీడ లేదు నాకు. నేనేమన్నా మైసూర్ మహారాజా కొడుకునైతే వస్తాను ఇక్కడికి, నేనే హాస్టల్ని డెవలప్ చేస్తుంటే పైసలు ఇచ్చి. సో అయితే ఓకే, అప్పుడు తోటవేణి లేడు. అదంతా వాడని వచ్చి చిన్న పరుషంగా అన్నాడు. వాడని డ్యూటీ వాడని చేశాడు, కానీ అతను పరుషంగా ఉండడం నాట్ కరెక్ట్. అనే రావదుడికి ఏ జాగిర్ అనుకున్నావా అట్లా అన్నాడు. ఐ షుడ్ నాట్ కమ్. దట్స్ ద లాస్ట్ డే. సినిమా టైప్ లో చూసిన హాస్టల్ సార్ ఏదైతే నచ్చేవాళ్ళు సార్, ఇంకా నా హాస్టల్ నచ్చుతుంది. ఈ హాస్టల్లో వీడితో ఎందుకు గొడవ అని. సో నేను చెప్పలేదు కానీ తోటని తెలిసింది, ఫోన్ చేసింది. ఆడొచ్చి ఏమన్నాడు కాదు, నువ్వు పోకిరి సినిమా చూసినావా, ఎవడాడు ఎన్నిసార్లు చెప్పినా ఎవడాడని చెప్తుంది. ఆడొచ్చి ఏమన్నాడు కాదు, ఏమనలే ఆయన డ్యూటీ ఆయన చేసి, నువ్వు కథలు వెక్కకు, వాడు ఏమన్నాడు చెప్పు, ఎగ్జాక్ట్ చెప్పు. ఇట్లా అన్నాడు. నేను రేపు అత్తన్నా. ఎక్కడ అతను వేరే ప్లేస్ గోదావరి గారి నుంచి వచ్చేసిండు, వచ్చేసిండు బండెక్కు. ఏం మాట్లాడలే. తోటవేడికి ఏం అవసరం, కాలేజీ పోదాంపా. దాని తర్వాత కాలేజీకి పోయినాం. కాలేజీకి పోయిన తర్వాత ప్రిన్సిపాల్ రూమ్కి పోతే, ప్రిన్సిపాల్ ఉన్నాడా అంటే వాడు వాచ్మెన్ లోపలికి, ప్రిన్సిపాల్ ఉన్నాడా లోపట. ప్రిన్సిపాల్ లేడు. ఎక్కడ పోయిండు, 10:30 అయినా రాలే కాలేజీకి. ఫోన్ చేస్తా ఉండు అని ప్రిన్సిపాల్ ఫోన్ చేసి, ఏం సార్ నువ్వు ఎమ్మెల్యే అనుకుంటున్నావా, పొలిటీషియన్ అనుకుంటున్నావా, 10:30 అయింది రాలేదు, ఏం కథ, ఏమైంది వీళ్ళు, ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు, అర్జెంట్ రావాలి అని చెప్పి పెట్టేసిండు. వస్తున్నా వచ్చేసిండు. వీడు యాక్టివిస్ట్, అవసరం ధర్నా చేస్తాడు ఏ రీజన్ లేకుండా. అంటే చూడు, నేను ఆశ్చర్యపో చూస్తా. వచ్చి కూర్చున్న తర్వాత లోపలికి రా, లోపట్లే ఏం లేదు, వాడని పిలిచిండు. నువ్వు నోరు మూసుకొని నువ్వు మాట్లాడకు, నువ్వు కాదు వాడని చెప్పి ప్రిన్సిపాల్ చెప్పిండు, ఇతను మన కాలేజ్ స్టూడెంట్, రకరకాల కారణాల వల్ల కాలేజీ మానేచ్చు. అర్థమైందా? అర్థమైంది. సర్టిఫికెట్ కూడా తీసుకోలే, ఆటల ప్రయోగాలు చేస్తున్నాడు. ఇతను హాస్టల్కి వస్తే చాలా మంది జూనియర్ సంతోషపడతారు, నేను కూడా సంతోషపడతా. అతను ఒక ఎసెట్ మనకు. రూల్స్ గిల్స్ తర్వాత అతనేం దొంగతనాలు చేయడు, తాగడు, చేయడు, ఒక కుర్చీలో కూర్చుంటాడు. ఈ వార్డెన్ గాడు వచ్చి అడ్డగోలు మాట్లాడినాడు. ఏదైనా ఉంటే సంస్కారవంతంగా మాట్లాడాలి. ఆడికి చెప్పు నువ్వు, లేకపోతే బద్దలు భాషింగాలు అయితే వాడు అని చెప్పిన వాడని, ఏం బాబు ఉంటూ ఏమవుతుంది అట్లా మాట్లాడద్దు కదా. నేనున్నంత వరకు రీసా ఉంటాడు ఈడ, ఇంకోటి నేను బోన్ ఇడికెళ్ళి అంటే ఆ టైంలో ఏం చెప్పిండు, పోదాం పకాన్ అని మళ్ళీ గోదావరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ సినిమా పక్కిలో ఇట్లా జరిగిందని నేను చెప్పాను, కానీ ఇందులో 50% న్యూట్రల్ గా అట్లా జరిగింది. ప్రిన్సిపాల్తో మాట్లాడాడు, వాడని చెప్పాడు. నేను మళ్ళీ సగౌరవంగా ఆ రోజు నైటే హాస్టల్లో పడుకున్నా పోయి. ఈ రోజు వరకు నన్ను ఎవడేమో. ఇప్పుడు నేను ఎప్పటికీ మర్చిపోను తోటవేడిని. నేను ఒకసారి ఊరికి పోతా అంటే నాకు 100 రూపాయలు ఇయ్యలే, మళ్ళీ అట్లా కూడా ఉన్నది కదా. నేను నీకు ఎందుకు ఇయ్యవు డాడీ, నేను ఇయ్యను కాంతి, నేను ఇయ్యను, 1,50,000 ఇయ్యలే నాకు. నీ అమ్మ నీ బిచ్చ సాలేగాడిలాగా అందరూ అడుకుంటూ నువ్వు అడుకుంటావా, నీ అమ్మ అన్నాడు. నువ్వు అడుకోవద్దు కాంతి. చూడు ఎంత గొప్ప ఆదర్శంతో మాట్లాడండి అసలు. నువ్వు అరే నాకు అడుక్కోవడం నాకు అవసరం ఉంది. పరమ నీచమైన చేష్ట ఇది. నువ్వు చేస్తామంటే నేను నమ్మలేను, ఇట్లనే మాట్లాడండి. నేను అడుక్కుంటా, ఆడడుక్కుంటాడు, వాడ. నీవేందిరా బాబు అడుక్కునేది, నువ్వు అడుక్కోవద్దు బా, నువ్వు లైఫ్ లో ఎవరిని అడుక్కోవద్దు. చూడ అంతా అట్లా చెప్పాడు.
తర్వాత నేను ఎగ్జిబిషన్ చేస్తా అంటే బుచ్చారెడ్డి ఇట్లా ఒక 20,000 ఇట్లా వేసినట్టు చెప్పిన కదా, బుచ్చారెడ్డిని ఎప్పుడు మర్చిపోవడానికి లేదు. అసలు అన్ని సమయాల్లో ఒక్కొక్కరు, అసలు ద మోస్ట్ రైట్ టైంలో బుచ్చారెడ్డి. అసలు నేను లైఫ్ లో హోప్ పోయిన టైంలో ఒక మనిషి కనిపించాడు ఆ బుచ్చారెడ్డి. ఐ నెవర్ ఫర్గెట్. నేను ఎందుకే ఎప్పుడు సందర్భం వచ్చినా బుచ్చారెడ్డి పేరు తలుస్తాను. అంత అక్కడితో అయిపోయింది. నేను ఆయనకు చేసేది ఏమీ లేదు. ఆయన పెరాల్సి వచ్చినప్పుడు ఆయన నొప్పిని తీసుకున్నానా? ఆయన మరణాన్ని ఆయనే అనుభవించాడు. ఆయన హాస్పిటల్ బిల్ ఆయనే కట్టుకున్నాడు. నేను చేసింది ఏమీ లేదు. ఇంకా ఆయనే నాకు అన్నం పెట్టాడు, నాకు కుర్చీ ఇచ్చాడు, నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చాడు. అన్నిటికి మించి ఆయన హృదయంలో స్థానం ఇచ్చాడు, నాకు గొప్ప గౌరవాన్ని ఇచ్చాడు. సో అది నువ్వు డబ్బులు పెడితే రావు. బుచ్చారెడ్డి ఏం చేశాడు? ఏం చేసినా సరే ఆ చేసిన ఆ టచ్ ఉంది, ఆ సహాయం చూసినావా, అది ఇట్స్ వర్త్ మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్. నువ్వు దాన్ని పొందలేవు, దాన్ని రిప్లేస్ చేయలేవు. అట్లా. కానీ మనిషి కడుపు నిండిన తర్వాత మర్చిపోతుంది. ఇప్పుడు ఇప్పటికి నువ్వు గుర్తుందా? మళ్ళా మన బాబుదార్ గ్రీన్ లోటస్ లో ఓ పైన కుర్చీ ఉంది, చెక్కదా? బుచ్చారెడ్డి ఇచ్చింది. ఇప్పుడు దానికంటే మంచి కుర్చీలు దొరుకుతాయి. అవును, కూర్చుంటే విరిగిపోతుంది. అది అది నేను బతికున్నంత వరకు ఉండవలసిందే. ఇప్పుడు చెప్పింది కాదు, కొన్నేళ్లుగా ఉంటుంది అది. మేమంతా ఇల్లుంటే అది సెల్ఫ్ మీద ఉంటుంది. అది మా అన్న కూడా దాన్ని చాలా ప్రేమగా వైర్లు గిర్లు ఫిట్ చేసి, స్క్రూలు ఫిట్ చేసి అట్లా పెట్టి దాన్ని ఫోటో తీసి, నేను చెప్పిన దానికి ఏమైనా అనుకో ఈ ఇల్లు ఉండదు, బుల్డోజర్తో గులగొట్టిచ్చేస్తాను. అంటే అట్లుంటది కథ. లేదా మీకు సాధ్యం కాకపోతే చెప్పు, నేను తీసుకొని పోతా కుర్చీ. అంతేగాని అది ఉండాలి. అలాగని నాకు దాని మీద అటాచ్మెంట్ లేదు. నా కృతజ్ఞత. బుచ్చారెడ్డి అది లిటరల్ గా స్వయం బుచ్చారెడ్డి. సో అందుకని దిస్ ఇస్ నాట్ ఫిలాసఫీ. నేనేం మేకింగ్ అప్ స్టోరీ చేస్తలేను, అతిగా నటించమంటలేను. బట్ నీ జీవితంలో ఈ క్షణంలో శ్వాసించడానికి ఎకనామికల్ గా, స్నేహం పరంగా, అకామిడేషన్ పరంగా, ఫుడ్ పరంగా ఏదో ఒకడికి ఏదో టైంలో సరైన సమయంలో ఒక సహాయం చేసినట్టు కదా, వాళ్ళని అయితే మర్చిపోకని నేను చెప్తున్నా. దాంతోపాటు జనరల్ గా అమ్మని మర్చిపోకు, వ్యవసాయదారుని మర్చిపోకు, ఆ తర్వాత ఒక జవాన్ని మర్చిపోకు బార్డర్. దే ఆర్ డైయింగ్ ఫర్ అస్. మనం అట్లీస్ట్ ఏమి చేయలేదు. ఇది నేనైతే మర్చిపో. నాకు ఆర్మీలో ఉన్నవాళ్ళు నా క్లాస్మేట్స్ నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తేవాళ్ళు. చేసేది గ్రేట్ సర్వీస్ అంతే, తగ్గించి ఏమి లేదు. అంతే.